విడిచిపెట్టి చెప్పలేదు? మీ ముఖ్యమంత్రి, మీ విద్యుత్ శాఖ మంత్రి, మీ ఇంకో మంత్రి ఎందుకు చెప్పలే? దయచేసి నేను ఆ రాష్ట్ర మిత్రుని కూడా అడుగుతున్నా, ఏం ఆధారాలతో రాసిండ్రు? ఎవరు బాధ్యులను రాసిండ్రు? ఒక దిక్కు కమిషన్ విచారణ జరుగుతుంది, లేదా కమిషన్ అన్న వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, ఇవి ఏ ఆధారాలతో ఇవి రాసిండ్రు మీరు చెప్పండి అని. దొంగ లెక్క సాటంగా వచ్చింది చేసుకోవాలి చీకట్లో ముసుగులు వేసుకొని. నువ్వు రాయించిన రాతే నిజమైతే ఎందుకు బాజాబ్తో మాట్లాడి రాయించి చెప్పలేదు? అందులో అక్షరం అబద్ధమే ఉంది. ఇవాళ ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో వచ్చిన వార్త విద్యుత్ పైన అక్షరం అబద్ధమే, అక్షరం చీకటి కోణమే. బహిరంగంగా మాట్లాడే దమ్ము లేదు. ఏం జరిగింది మరి? 6,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? కేసీఆర్ రమణ సింగ్ గారికి ఇచ్చిండా? అందులో తిరిగి రమణ సింగ్ గారు కేసీఆర్కి ఏమైనా పంపిండా? ఆయన కొన్ని ఉంచుకొని పాపం మధ్యలో దత్తాత్రేయ గారిని కూడా పిలిచిండు రమణ సింగ్ గారు, అయ్యాల వారికి కూడా ఏమైనా పంపిండ్రా? అవి ఇప్పటికి కూడా కంటిన్యూగా చెల్లిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏమైనా తింటుండా? దాంట్లో తెలంగాణ ప్రజల రూపాయిని అక్కడికి పంపించి వస్తే మాకు వచ్చే లాభం ఏంది? దీనికి ఒక అబద్ధాన్ని సృష్టించి ఏదో జరిగిపోయింది చెప్పాలి. ఎగిరెగిరి మాట్లాడుతున్న బండి సంజయ్ రమణ సింగ్ను ప్రాసిక్యూట్ చేయమని చెప్పాలి. ఏది లేదు, ఎక్కడ ఒక అక్షరం వాస్తవం లేదు. ఆ కమిషన్ తేల్చేది అంతకన్నా లేదు. కేసీఆర్ ఉన్నట్టు స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండ్రు.